Sir Gupta, welcome back to our channel. Hi friends, ఈరోజు మనం మ్యాట్రిసెస్ 1Aలో మ్యాట్రిసెస్ 4 మార్క్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనకి టోటల్గా 22 మార్క్స్ వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఇందులో మనకు 7 మార్క్స్ అనేవి 2 వస్తాయి, 40. 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్, 2 2s 4. దట్ ఈక్వల్ టోటల్ 22 మార్క్స్. ఇందులో మనం 7 మార్క్స్ 7 మార్క్స్ కవర్ అయ్యేటట్టు ఆల్రెడీ వీడియో అనేది చేసాము. ఇందులో మనకి 2 మోడల్స్ వస్తాయి. ఇందులో డిటర్మినెంట్ మోడల్ ఒకటి, నెక్స్ట్ క్రామర్, ఇన్వర్స్, ఇంకా మిస్ అయితే గౌస్ జెడర్, 3 రకాలైన మెథడ్లు కూడా ఇందులో కంప్లీట్ చేసాం. ఈరోజు మనం 4 మార్క్స్ అనేది చేస్తాం. ఈ 4 మార్క్స్ లో మనకి 5 to 6 ప్రాబ్లమ్స్, 5 to 6 మోడల్స్ అనేవి ఉంటాయి. 5 to 6 మోడల్స్ చేసినట్లయితే మనం ఈజీగా 4 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో వాటిని 1 by 1 డిస్కస్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ θ మైనస్ φ ఈక్వల్ π/2 దెన్ కాస్ స్క్వేర్ θ, కాస్ θ, సైన్ θ, కాస్ θ, సైన్ θ, సైన్ స్క్వేర్ θ. అలాగే సేమ్ θ ప్లేస్ లో మనకి π అనేది ఉన్నట్లయితే, డెస్ట్ ఉందా, θ ప్లేస్ లో φ ఉన్నట్లయితే అప్పుడు ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మనకి మీన్స్ నల్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ నల్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే మ్యాట్రిక్స్ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్. క్లియర్? ఎడిషన్ అయినట్లయితే ఏబి 2 మ్యాట్రిసెస్ హ్యావింగ్ ది సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. సేమ్ సబ్ట్రాక్షన్ అయినా అంతే. మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ పాసిబిలిటీ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ లో ఆర్డర్ రాస్తే, సెకండ్ మ్యాట్రిసెస్ ఆర్డర్ రాస్తే, ఫస్ట్ మ్యాట్రిసెస్ లో కాలము, సెకండ్ మ్యాట్రిసెస్ లో రోస్ కి ఈక్వల్ అవ్వాలని అర్థం. సో సపోజ్ ఫస్ట్ మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ m/n అని తీసుకోండి, సెకండ్ మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ n/p అని తీసుకోండి. సో m/n ఆర్డర్ మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇది రోస్ అని చెప్తుంది, ఇది కాలమ్స్ అని చెప్తుంది. The number of rows in this matrices n is called the number of columns in this matrices. Next, this one is also same. This one represent rows and columns. So first matrices lo columns, second matrices lo rows ki manaki first matrices lo columns, second matrices lo rows ki equal అయినప్పుడు మాత్రమే matrices multiplication possible అవుతుంది. Otherwise matrices multiplication is not possible. Okay, so ఇక్కడ columns, rows. So these two are the same order. This is 2 by 2, 2 by 2, 2 by 2, 2 by 2. First matrix is columns, second matrix is rows కి ఈక్వల్ అయ్యింది కాబట్టి matrices multiplication is possible. Clear? So multiplication possible అయిన తర్వాత మనం multiplication అలా చేయాలి. ఫర్ సపోజ్ 2 by 2 మ్యాట్రిసెస్ తీసుకోండి. 2 by 2 ఫస్ట్ మ్యాట్రిసెస్ రోస్, సెకండ్ మ్యాట్రిసెస్ కాలమ్స్ ప్రొడక్ట్ చేయాలి. ఫస్ట్ మ్యాట్రిసెస్ రోస్, సెకండ్ మ్యాట్రిసెస్ కాలమ్స్. నెక్స్ట్ ఫస్ట్ మ్యాట్రిసెస్ రోస్, సెకండ్ మ్యాట్రిసెస్ కాలమ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో, ఫస్ట్ కాలమ్, సెకండ్ రో, సెకండ్ కాలమ్. ఇది ఆర్డర్. ఫర్ సపోజ్ 1 2 3 ఇలా ఉంది. This is 1 2 3 ఇలా ఉంది. What is the order of this matrix? 1 row 3 columns. So this order is 1 by 3. What is the order of this matrix? 1 3 2 3 3 rows and 1 column. So this is rows, this is columns, this is rows. These two are equal. The product of the obtained matrix is 1 by 1. The product of the remaining matrices got 1 by 1 matrices. How is it possible? First row, first column, 1 into 1 multiple, and 2 into 2 multiple, and 3 into 3 9 multiple. That equal total 14. This is the 1 by 1 order matrix. 1 by 1 order matrix. ఇలా మనం మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషన్ బేసిక్ కాన్సెప్ట్స్ ను మనము మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ని మనం చేసినట్లయితే సొల్యూషన్ ఎల్హెచ్ఎస్ పార్ట్. ఫస్ట్ θ మైనస్ φ ఈక్వల్ π/2. సో ఇది θలో ఉంది, ఇది φలో ఉంది.
సో దీన్ని టోటల్ గా నాకు తెలిసి 3 మెథడ్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్ ప్రొడక్ట్ చేసి చేయొచ్చు ఒకటోది, రెండోది థీటాని ఫై లోకి కన్వర్ట్ చేసి చేయొచ్చు రెండోది, మూడోది ఫైని థీటాలో కన్వర్ట్ చేసి చేయొచ్చు. ఇలా 3 రకాలుగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. క్లియర్? సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ ప్రొడక్ట్ అనేది చేసేద్దాం. డైరెక్ట్ ప్రొడక్ట్. సో ఎల్హెచ్ఎస్ అనేది తీసుకున్నట్లయితే కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా సైన్ థీటా, నెక్స్ట్ కాస్ థీటా సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా, అండ్ నెక్స్ట్ వన్ కాస్ స్క్వేర్ ఫై cos phi sin phi, next cos phi sin phi sin square phi. First multiply first row first column, first row first column, that equal to cos square theta cos square phi, cos square theta cos square phi. Next first row second row plus cos square theta cos square phi, cos theta cos phi sin theta sin phi, cos theta cos phi sin theta sin phi. Next one first row second column cos square theta cos phi sin phi plus cos theta sin theta cos theta sin theta sin square phi. Clear? Next first row first column second column is Vava. Next second row first column cos theta sin theta cos square phi plus next sin square theta cos phi sin phi. Next second row second column cos theta cos phi sin theta sin phi plus sin square theta sin phi, sin square theta sin square. ఇది ప్రోడక్ట్. మన theta minus phi equal pi by 2 అంటే theta equal to pi by 2 plus phi అని అర్థం. theta equal to pi by 2 plus pi. ఈ రెండిట్లో కామన్ చూడండి, కాస్ థీటా కాస్ పై కామన్ గా ఉంది, ఇక్కడ కాస్ థీటా కాస్ పై అనేది కామన్ గా ఉంది రెండింట్లో. ఓకే, సో ఏవైతే కామన్ టర్మ్స్ ఉన్నాయో వాటిని కామన్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమైంది, కాస్ థీటా కాస్ పై అనేది కామన్ తీస్తే రిమైనింగ్ కాస్ థీటా కాస్ పై ప్లస్ నెక్స్ట్ సైన్ థీటా సైన్ పై. రైట్? నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం కామన్ వచ్చింది, కాస్ థీటా వచ్చింది. నెక్స్ట్ కాస్ ఫై ఇందులో లేదు, సైన్ ఫై ఉంది. ఓకే, అంటే కాస్ థీటా సైన్ ఫై, కాస్ థీటా సైన్ ఫై. రిమైనింగ్ ఏముండిపోయింది మనకి, కాస్ థీటా కాస్ ఫై రిమైనింగ్ ప్లస్ ఇక్కడ రిమైనింగ్ ఏంటి, సైన్ థీటా సైన్ ఫై, సైన్ థీటా సైన్ ఫై. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో కాస్ థీటా ఇందులో లేదు, sin theta ఉంది, cos phi ఉంది. సో we have to common sin theta cos phi, remaining cos theta cos phi ఉంది, cos theta cos phi ఉంది. ఇక్కడ ఏం రిమైనింగ్ ఉంది, sin theta sin phi, sin theta sin phi. నెక్స్ట్ ఈ రెండింటిలో మనకి sin theta ఉంది, sin phi ఉంది. So sin theta sin phi is the common. Remaining cos theta cos phi, cos theta cos phi plus రిమైనింగ్ ఇంకొక sin theta ఉండిపోయింది, ఇంకొక sin phi ఉండిపోయింది. ఇక్కడ మనకి ట్రిగనామెట్రీలో 2 ఫార్ములాస్ మనకు తెలియాలి. cos theta cos a cos b plus sin a sin b, cos a cos b plus sin a sin b ఫార్ములా cos a cos b plus sin a sin b equal to cos of a minus b. This is the trigonometric formula. So you have to write this one, cos of theta minus phi.
This one also same. This one also same. This one is also same. Okay. So cos theta cos phi. Cos theta cos phi into cos of theta minus phi. Next step. That equal cos theta cos phi into formula cos of theta minus phi. Sorry, theta minus phi. Next same cos theta sin phi. Again cos of theta minus phi. Next sin theta into cos phi. Cos of theta minus phi. Same formula 4 times మనకి రిపీట్ అవుతుంది. sin theta sin phi into cos of theta minus phi. Okay. Given that theta minus phi equal to pi by 2, we have to apply that one. Cos theta cos phi into cos 90. Okay. Cos theta into sin phi. Cos 90. Next sin theta into cos phi. Cos 90. Sin theta into sin phi. Cos 90. Cos 90 value. Sin 0 0, sin 90 1, cos 0 1, cos 90 0. So this value is 0 0 0 0. You get 0 0 0 0. Product is 0, that is called null matrix 0. This is simply method 1 2 3 4 5. Maximum 4 5 steps లో మనకి కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మనకు ఫార్ములా తెలియాలి. cos of a plus a minus b, cos a cos b plus sin a sin b. ఫార్ములా వచ్చినట్లయితే మనకి 4 మార్క్స్ కి 4 స్టెప్స్ లో మనకి ప్రాబ్లమ్ ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. మనకి ఈ మోడల్ ఏంటంటే ఏదో ఒక మ్యాట్రిసెస్ ఇస్తాడు, ఒక కండిషన్ ఇస్తాడు. మ్యాట్రిసెస్ ని కండిషన్ ని మనం ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ if a equal to 1 2 2 2 1 2 2 2 1 1 2 2 2 1 2 2 2 1, then show that a square minus 4a minus 5i equal to null matrix 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సింపుల్ గా మనం a స్క్వేర్ చేయాలి 4 మల్టిపుల్ అండ్ 5 విత్ ఐడెంటిటీ మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్. ఫస్ట్ a స్క్వేర్ తీసుకోండి. అంటే k స్క్వేర్ 1 2 2 2 1 2 2 2 1, again 1 2 2 2 1 2 2 2 1. First row first column multiply. 1 into 1 1, 2 into 2 4, again 2 into 2 4. Completed. Next first row second column. 1 into 2 2, 2 into 1 2, 2 2s are 4. Clear? 1 2s are 2 1 2 2. Next 1 into 2 2, 2 2s are 4, 2 1s are 2. Complete. First row first column, second column, third column. Next second row. Leave this. Totally second row. Same. Second row first, second, third columns. 2 into 1 2, 1 into 2 2, 2 into 2 4. Again
second row, second column. 2 into 2, 4. 1, 1, 1. 2 into 2, 4. Next, this column, this row. 2 2s are 4. 1 2, 2. And 2 1, 2. Wow. Next, last row. 2 1, 2. 2 2s are 4. 2 1s are 2. Next, 2 2s are 4. 2 1s are 2. Next, 1 2s are 2. Next, 2 2s are 4. 2 2s are 4. 1 1 1. Adding this. 4 4 plus 1 9. 4 plus 2 6 plus 2 8. 4 plus 2 6 plus 2 8. 4 plus 2 plus 2 8. And 9. Again 8. 8 8 9. This is completed a square. Next, 4a. 4a means 4 into 1 2 2. 2 1 2. 2 2 1. Multiply with 4 each and every element. Get 4 8 8. 4 2 is 8. 4 8. 4 2 is 8. 8 4. Next, LHS part. LHS equal to a square minus 4a minus 5. Okay. What is a square value? 9 8 8. 8 9 8. 8 8 9. 8 8 9 minus 4a value. 4 8 8. Next, 8 4 8. 8 8 4 minus 5i. I is the identity matrix 3 by 3 order. Multiply with 5, we get 5 0 0 0 5 0 0 0 5 0 0 5. That equal to 9 minus 4 minus 5 0. Clear? 8 minus 8 0 0. 8 minus 8 0 0. Say 8 minus 8 0 0. 9 minus 4 minus 5 0. 8 minus 8 0 0. 8 minus 8 0 0. 8 minus 8 0 again 0. 9 minus 4 minus 5 0. That equals to final answer 0. సేమ్ ఇలాంటి మోడల్ కూడా ఇవ్వచ్చు. దీనికి సంబంధించింది నేను హోంవర్క్ ఒక ప్రాబ్లం ఇస్తాను, సార్ చెక్ చేసుకోండి. It's double. If a equal to 1 minus 2 1, 0 1 minus 1, 3 minus 1 1, 3 minus 1 1, then show that a cube minus 3a square minus a minus 3i equal to 0. A cube minus 3a square minus a minus 3a equal to 0. First find here a cube. A square into a and a square multiple with 3 and a matrix and 3 into I identity matrix. Solve these 4 matrices, we get the answer 0. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా 2 మార్క్స్ మనం కంటిన్యూ చేయాలి.